ఉన్నారు. తెలియడం కొరకు వారు అంటే ఈజీ లాంగ్వేజ్లో బైబిల్ రచించబడ్డది. అది ఒక అంటే ఒరిజినల్ హీబ్రూ గ్రీక్ భాషలో బైబిల్ ఒక పుల్లైనను తీయడానికి వీల్లేదు. ట్రాన్స్లేషన్లో చాలా ఆ మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు దానికి అది దైవ గ్రంథం అని మీరు తప్పకుండా అనాలి. అది దేవుని యొక్క గ్రంథం. అది వి బిలీవ్ స్ట్రాంగ్లీ. ఐఎమ్ సారీ, యూ ప్లీజ్ టెల్ మీ. సోదరులు వారు చాలా చక్కని ప్రశ్న అడిగారు. సోదరులు వారు, ఈ గ్రంథం నుండి ఒక సున్నైనను పొల్లైనను తీసివేయకూడదు అన్న విషయం ఉంది. మరి మీరు ఏదైతే విషయం అడుగుతున్నారో ఇది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది. అయితే ఈ బైబిల్లో నుంచి ఒక సున్నైనను పొల్లైనను తీసివేయకూడదు, కలపకూడదు కూడాను. అయితే మేము అలా ఏమీ చేయలేదండి, కేవలం ట్రాన్స్లేషన్ చేసామంతే. హెబ్రూ భాషలో ఉంది బైబిల్, తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా, కాబట్టి హెబ్రూ భాషలో నుంచి తెలుగు భాషలోకి అనువాదం చేశాము అంతే అన్నారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఒకవేళ హెబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్లో 86 పుస్తకాలు గనక ఉంటే తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ అయ్యేసరికి 66 పుస్తకాలు అయిపోతాయా? అది ఏమైనా ఐసా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కరిగిపోవడానికి? కాదు. బ్రదర్, మీరు ఆలోచించండి. ఇక్కడ అనువాదాలు ఎన్ని భాషల్లో అనువాదాలు ఉన్నాయి? 200 కాదు, 2000 భాషల అనువాదం ఉంది. ఎన్ని భాషల అనువాదం ఉంటే అంత మంచిదే. ప్రశ్న అది కాదు, సమస్య అది కాదు. సున్నైనను పొల్లైనను కలపకూడదు, సున్నైనను పొల్లైనను తీసివేయకూడదు అంటే ఇక్కడ పుస్తకాలు కలిపేశారు, పుస్తకాలు తీసేశారు. అధ్యాయాలు కూడా కాదు, కొన్ని పుస్తకాలే కలిపేశారు, కొన్ని పుస్తకాలు తీసేశారు. కలిపింది నేనైతే మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నేను కలపలేదు, కలిపింది మరెవరు కాదు, క్రైస్తవ సోదరులే. ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. అయితే ఇలా జరగదు అని ఉందా బైబిల్లో? సున్నైనను పొల్లైనను కలపబడదు, తీసివేయబడదు అని ఉందా? అలా లేదు. కలపకూడదు, తీసివేయకూడదు. ఒకవేళ ఇలా కలిపితే, ఒకవేళ ఇలా తీసివేస్తే బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ సంభవిస్తాయి. బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదివితే అక్కడ యేసు వారు చెప్పారు ముందుగానే ఇలా జరుగుతుందని. ఏమని చెప్పారు? గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. కాబట్టి ఇది చేదు నిజం. మీ ప్రశ్నకు సమాధానం లభించింది అనుకుంటున్నాను. ఎడమ పక్క వైపు నుంచి తీసుకోబడుతుంది. నా పేరు దేవదాస్ అండి, రిటైర్డ్ టీచర్. ఒక సోదరి అడిగిన ప్రశ్నకు మీరు చెప్పిన జవాబు, బైబిల్ దైవ గ్రంథమేనా అనే ప్రశ్నకు పూర్తిగా దైవ గ్రంథము అనలేము అన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేసినారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ టాపిక్, మీరు ఇచ్చినటువంటి టాపిక్ బైబిల్లో మహమ్మద్ అన్న విషయాన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అయితే మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెయిన్లో చాలా సత్యం ఉంది, చాలా సంగతులు మీరు చెప్పినారు. ఇప్పుడు బైబిల్లో రాసినటువంటి మరి మోషే ప్రవక్త, యెషయా, ఇర్మియా, పౌలు, అనేక మంది ప్రవక్తలు బైబిల్ రాసినారు. ఆ రాసిన గ్రంథం అంతా కూడా దైవం గురించే రాయబడింది అక్కడ. కాబట్టి ఈ విషయంలో అది వేరే విషయం ఏమి రాయలేదు, దాంట్లో కేవలము దైవం గురించే ఎక్స్ప్లెయిన్, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆ విషయాన్ని మీరే తెలియజేసినారు ఇక్కడ, దైవ భావన అది. కాబట్టి మరి ఎప్పుడైతే ఆ గ్రంథముల్లో ఇన్ని గ్రంథాల్లో దైవ భావనని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది పూర్తిగా దైవ గ్రంథము అని చెప్పలేమన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేసినారు. కాబట్టి దానికి జవాబు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. సోదరుల వారు, బైబిల్ అంటే మోషే ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త అంటూ పౌలు ప్రవక్త అని కూడా అన్నారు. సరే, ఈ ప్రవక్తలు రాసినటువంటి గ్రంథమే బైబిల్ అని తెలియచేయడం జరిగింది. అయితే ఇది ముఖ్యంగా ఇది దైవ గ్రంథమా కాదా? ఇది దైవ గ్రంథమా కాదా అంటే ఇది ముఖ్యమైన ప్రశ్న. ఇది దైవ గ్రంథము కాదు అని అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, ఇది దైవ గ్రంథం కాదని. ఇదే మీకు ఆధారం కూడా చూపించాను. బైబిల్ దైవ గ్రంథం అనేటువంటి పుస్తకం మార్కెట్లో అవైలబుల్ ఉంది, మీరు తీసుకొని చదవండి. ఆ తర్వాత బైబిల్ గ్రంథ చరిత్ర, అసలు చరిత్ర ఏమిటి, ఈరోజు మన ముందు ఉన్నటువంటి బైబిల్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని చరిత్ర ఏమిటి అని చూస్తే బైబిల్ గ్రంథ చరిత్రని ఒక క్రైస్తవుడు టి జాన్ రత్నం డాక్టర్ తను రాయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించండి, బైబిల్ దైవ గ్రంథం అయితే ఏ బైబిల్ దైవ గ్రంథం?
ఈ విషయం మీరు ఆలోచించండి. ఒకవేళ దేవుని వాక్యం అంటే దానిలో సున్నైనను పులైన తీసివేయకూడదు, కలపకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు మన ముందు కళ్ళ ముందు ఉన్న ఈ 2 బైబిల్లోనే ఒక దగ్గర ఆ ప్రవక్త అన్న ప్రస్తావన ప్రవక్తలా ఎందుకు మారిపోయింది, ఇన్ని విషయాలు కూడా మనం చూడాలి. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే ఈ పుస్తకం కొనుక్కొని చదవండి, బైబిల్ గ్రంథ చరిత్ర. ఎప్పుడు ఎన్నిసార్లు ఎలా సవరించబడింది బైబిల్ అన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు మా వద్ద చాలా స్లిప్స్లో కూడా ప్రశ్నలు వచ్చినాయి. కొన్నిటిని స్లిప్స్ ద్వారా కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. మానవుడు జన్మతా పాపి కదా, మరి ఈ పాప పరిహారం కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మార్గం చూపించారు? మానవుడు జన్మతా పాపి కదా, మరి ముహమ్మద్ ప్రవక్త వారు దీనికి ఏమి పరిష్కారం చూపించారని అడుగుతున్నారు. అసలు మానవుడు జన్మతా పాపియా? ఒకవేళ మానవుడు జన్మతా పాపి అయితే ఏం పరిష్కారం చూపించారో చూడవచ్చు. అసలు మానవుడు జన్మతా పాపియా? క్రైస్తవ సోదరులు మానవుడు జన్మతా పాపి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఉదాహరణ చూసినట్లయితే ఇదేమిటి, ఆదాం హవ్వ తప్పు చేశారు, దేవుడు ఆజ్ఞాపించాడు ఈ పండు మీరు తినవద్దు, ఈ పండు జోలికి మీరు వెళ్ళకూడదు అని. ఆదాం హవ్వ వారిద్దరు కూడా తప్పు చేశారు, పండు తిని వారిద్దరు కూడా పాపులైపోయారు. ఆ తర్వాత వారిద్దరి కలయిక వల్ల పుట్టేటువంటి పిల్లలందరూ కూడాను ఆ పాపాన్ని పంచుకుంటూ పుడుతున్నారు. ఇది జన్మతా పాపం. అంటే ఈరోజు ఇప్పుడు పుట్టినటువంటి ఒక పసిబాబు కూడా క్రైస్తవుల దృష్టిలో పాపియే. ఇది జన్మతా పాపం. తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లలందరూ కూడాను పాపంతో పుడుతున్నారు, ఇదే జన్మతా పాపం అంటారు. వాస్తవానికి ఇది కరెక్టా? ఇది ఎంతవరకు సమంజసము? ఉదాహరణకి ఆదాం హవ్వ తప్పు చేశారు, వారిద్దరు పాపులై ఉండవచ్చు. ఆ సందర్భంలో వారి పిల్లలకి ఆ పాపం వస్తుందా? ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, వాళ్ళ కుమారుణ్ణి దొంగ అని పిలవచ్చా? మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా? ఎవరు ఒప్పుకోరు. మన చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎవరైతే దొంగతనం చేశారో ఆయన్నే దొంగ అనాలి, ఆయన కుమారుణ్ణి అనకూడదు. అలాగే ఎవరైతే తప్పు చేస్తారో ఆయనకే పాపం ఉంటుంది, కానీ వారి ద్వారా రక్తం ద్వారా పిల్లలకి పాపము రాదు. ఉదాహరణకి ఇది నా వైపు నుంచి నేను చెప్తున్నాను అనుకున్నానేమో, ఇది బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథం మీరు చదవండి, ఎహెచ్కేలు 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుడి దోష శిక్షను తండ్రి మోయాడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టుతో ఆ దుష్టునికే చెందును. స్పష్టంగా ఉంది, ఎవరిది వారికే. ఇంకొక విషయం మీకు చెప్పినట్లయితే, మన యొక్క నిర్మాణకర్తలు తక్కువ సమయంలో సమాధానం చెప్పుకున్నారు కాబట్టి తక్కువ సమయంలో చెప్తున్నాను. బైబిల్లో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29-30 వాక్యాలు పరిశీలించినట్లయితే అక్కడ ఏమున్నది? ఆ కాలమున తండ్రులు ద్రాక్షకాయలు తినగా కుమారుని పళ్ళు పులియునను మాట వాడుకలో నుండెను. ఏంటండి? తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే వాళ్ళ కొడుకులు పళ్ళు పులుస్తాయట అని మాట వాడుకలో ఉండెను. కానీ ఎవరైతే పాపం చేస్తాడో అతనే మరణం పొందుతాడు, ఎవరైతే ద్రాక్షకాయలు తింటారో అతని పళ్ళు మాత్రమే పులుస్తాయి. ఆదాం హవ్వ తప్పు చేస్తే వారికే పాపం ఉంటుంది, కానీ అది జన్మతా పాపం రాలేదు, జన్మతా పాపం మనదే లేదు. తక్కువ సమయంలో చెప్పమన్నారు కాబట్టి మరింత వివరంగా నేను మీకు సమాధానం చెప్పట్లేదు. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. సోదరి మన నుంచి ఒక ప్రశ్న. అస్సలాముఅలైకుం, నా పేరు ఖమర్ సుల్తానా. బైబిల్లో జరగబోయే విషయాల గురించి మొహమ్మద్ ప్రవక్త బోధించారు అని చెప్పారు కదా, మరి యేసుక్రీస్తు రెండవ రాక మొహమ్మద్ ప్రవక్త ఏం బోధించారు? సోదరేమండి ఒక ప్రశ్న అడిగారండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు సంభవించబో అనేక విషయాలు బోధిస్తారు అని చెప్పారు కదా, మరి దాంట్లో యేసువారి రెండవ రాకడ గురించి ఏమైనా చెప్పారా అని ప్రశ్నించారు. మరి యేసువారి రెండవ రాకడ గురించి ప్రవక్త ముహమ్మద్ వారు ప్రస్తావించారు. మనం బైబిల్ని చదివినట్లయితే యేసువారు అంటున్నారు, నేను మీకు చెప్పవలసిన అనేక విషయములు ఉన్నాయన్నారు. అంటే యేసువారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏంటి అనే పరిస్థితులు యేసువారు చెప్పలేదు, కానీ ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పారు. బుఖారీ హదీస్లో ప్రవక్త వారు చెప్పినటువంటి ప్రవక్త వారి ప్రవచనాలకు సంబంధించినటువంటి హదీస్ బుఖారీ హదీస్, ఇది ప్రామాణికమైనది. బుఖారీ హదీస్లో దాదాపుగా 10 కన్నా ఎక్కువగా హదీసులు యేసువారి రెండో రాకడకి సంబంధించి ఉంది. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు అంటే, యేసువారు చూడటానికి రింగుల జుట్టుతో ఉంటారని, వారి యొక్క వెంట్రుకలు భుజాల వరకు పొడుగ్గా ఉంటాయని, వారు వచ్చినప్పుడు వారు అప్పుడే స్నానం చేసి వచ్చారా అన్నట్లుగా వెంట్రుకల్లో నుండి నీళ్లు కారుతూ ఉంటాయని,
ఇంత స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ వారు యేసువారి రెండవ రాకడ గురించి చెప్పడం జరిగింది. బుఖారీ గ్రంథంలో 34వ అధ్యాయంలో 425వ హదీస్లో ప్రవక్త వారు చెప్తున్నారు, ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో ఆ అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, అతి త్వరలోనే మర్యం కుమారుడైన యేసు మీ మధ్యలోకి వస్తాడు. అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే, మొదటి పని వారు సిలువ బొమ్మ ఏదో దాన్ని విరగొడతారు అన్నారు. ఎందుకని? క్రైస్తవ సోదరులు యేసు మా పాపాల కోసము సిలువ మరణం పొందారు అని నమ్ముతున్నారు. వాస్తవానికి యేసు సిలువ మరణం పొందలేదు. ఈ విషయము అప్పుడు యేసు వారు వచ్చినప్పుడు ఈ సిలువ అన్నది ట్రాష్, సిలువ అన్నదే లేదు అని, వాస్తవంగా యేసు పుట్టారు, సజీవంగా పైకి వెళ్ళిపోయారు, మరి సజీవంగా భూమి మీదకి వచ్చారు, జీవితం గడిపి చనిపోతారు. ఒక మానవుడు ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. యేసు వారు పుట్టారు, జీవితం గడిపారు, పైకి దేవుడు లేపుకున్నాడు, మళ్ళీ వస్తారు, జీవితం గడిపి చనిపోతారు. ఈ సిలువ అన్నదే వాస్తవం కాదన్న విషయము యేసు వారు చెప్తూ, మొదటి విషయము ఈ సిలువ బొమ్మని ఇరవకొడతారు, రెండో పని తను రాజ్య పరిపాలన చేస్తారు, మూడో విషయము పందిని చంపివేస్తారు, పంది మాంసం హరాం, నిషిద్ధం అని చెప్తారు. బైబిల్ ప్రకారంగా పంది మాంసం తినకూడదు, నిషిద్ధం. యేసు రెండో రాకడ వచ్చేవరకు అప్పుడున్నటువంటి క్రైస్తవులు, దాదాపుగా ఇప్పుడు కూడా మొదలైపోయింది, పంది మాంసం తినడం వారు మొదలుపెట్టి ఉంటారు. క్రైస్తవులు వారి కోసం ధర్మసమ్మతంగా చేసుకుంటారు, దాన్ని నిషిద్ధము చేసి పందిని చంపివేయడం జరుగుతుంది. ఇది 3 పనులు. ఆ తర్వాత బుఖారీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు 55వ అధ్యాయంలో, అక్కడ ప్రవక్త తెలియజేస్తున్నారు, యేసువారు మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఈ చట్ట ప్రకారంగా, ఖురాన్ చట్ట ప్రకారంగా పరిపాలిస్తారు, తీర్పు తీరుస్తారు అని తెలియచేయడం జరిగింది. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు వారు దేవుడు ఒక్కడేనని విశ్వసిస్తారు. ఆ తర్వాత ఆ దేవుడు పంపిన చిట్టచిరు దేవ ప్రవక్త, యేసు తర్వాత వచ్చినటువంటి దేవ ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసిస్తారు. అంటే దీన్ని అరబీలో చెప్పాలంటే అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప ఇంకెవరు దేవుడు లేరని, దేవుడు ఒకడని, వాషదు అన్న ముహమ్మద్ అబ్దహు రసూలుహు, నేను మళ్ళీ సాక్ష్యం ఇస్తున్నాను ప్రవక్త ముహమ్మద్ దేవుని యొక్క దాసుడు, మరి చిట్ట చివరి ప్రవక్త అని యేసు వారు విశ్వసిస్తారు, జీవితాన్ని గడుపుతారన్న విషయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది జరగబో విషయాలలో యేసు వారి రెండో రాకడ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన అనేక విషయాలలో కొన్ని విషయాలు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అల్హమ్దులిల్లా. సమయం చాలా ఎక్కువ అయినందున ఇంతటితో ప్రశ్నోత్తరాల సరళిని నేను ముగిస్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు ఈ యూఆర్సీ యొక్క సీడీలు అందుబాటులో ఉన్నాయి. సృష్టికర్త సందేశం సర్వ మానవాళి కోసము, ఇది బ్రదర్ షఫీ గారిది. ఆ తర్వాత శాంతి సంస్థాపన ఎలా సాధ్యము, ఇది బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారిది. 50 రూపాయల విలువకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఉచితమైనటువంటి కరపత్రాలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా మీరు స్వీకరించి వెళ్ళగలరు. అల్హమ్దులిల్లా. ముందుగా నేను ఈ సభను శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించినటువంటి ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటి ఈ కార్యక్రమంకు అఖండ విజయం చేకూర్చడంలో ప్రత్యేకంగాను పరోక్షంగాను సహకరించిన వారందరికీ యుఐఆర్సి తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లాహ్ మనందరినీ తన మార్గంలో నడిపించి ఇహపర లోకంలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. Peaceful, 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 peace. Peaceful, 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 peace. Peaceful, 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 peace. Peaceful, 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 peace.